విజయవాడ ఇంద్రకీలాద్రి భవనంపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదక్షిణ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. ఇక తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నట్లు, గిరి ప్రదక్షిణ కోసం 9 కిలోమీటర్ల మార్గం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదక్షిణ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నట్లు, గిరి ప్రదక్షిణ కోసం 9 కిలోమీటర్ల మార్గం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ శివప్రసాద్ తెలియజేస్తారు. శివప్రసాద్, చెప్పండి. హలో, థ్యాంక్ యూ మానస. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద భవానీ దీక్షలు ఆరంభమైంది. తొలి రోజు ఇవాళ పొద్దున వేద పండితులు, ఈఓ గారితో, ఈఓ టెస్ట్ బోర్డు, ఈ సేనానాయకు టెస్ట్ బోర్డు గాంధీ, అలాగే వేద పండితులతో కలిసి హోంగుండం అన్ని మంత్రమూషాలతో ఓపెన్ చేశారు. అయితే పొద్దున 7 నుంచి దర్శనం రిలీజ్ చేస్తాం జరిగింది. అక్కడి నుంచి ఆరంభం అయింది. ఇప్పటి వరకు జనాలు బాగా తొందరగా వచ్చారు. ఇంకా నుంచి ఎలాంటి ఆవుకలు వచ్చినా ఏమొచ్చినా అన్ని సిద్ధంగా ఉన్నామని ఈఓ గారు చెప్తాం జరిగింది. అవునా సార్? ఓకే, థ్యాంక్ యూ మోహన్ శివప్రసాద్.